ఈ మోష్ పబ్ చీటింగ్ కేసుకు సంబంధించి సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. అక్కడ జరిగినటువంటి అక్రమాలు, మోసాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నటువంటి తీరు మనం చూస్తూనే ఉన్నాం. ఒకే రోజు ముగ్గురు వ్యాపారవేత్తలను యువతి మోసగించి ట్రాప్ చేసి ఆ మోష్ పబ్కు తీసుకొచ్చి అక్కడ డ్రింక్ తాగినట్లుగా వారిని మభ్యపెట్టి వేలకు వేలు వాళ్లతో బిల్లులు కట్టించినటువంటి ఒక చీటింగ్ వ్యవహారం బయటపడిన విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ యువతి ఆ పబ్ యొక్క యాజమాన్యంతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకొని యువకుల్ని లేదంటే వ్యాపారవేత్తల్ని ట్రాప్ చేసి వారిని ఆ పబ్కి తీసుకొచ్చి అక్కడ వేలకు వేలు అతి తక్కువ డ్రింక్ లేదంటే తిన్నా సరే తాగినా సరే వాటికి వేలల్లో బిల్లులు వేసి వారి జేబుకు గండి కొట్టినట్లుగా మనకు సమాచారం అందుతోంది. ఇలాంటి మోసాలకు సంబంధించి మనం రోజు వార్తలు వింటూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి 10 మందిపై ఇప్పటికే కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. వ్యాపారవేత్తలకు వల వేస్తున్న అమ్మాయిల కోసం కూడా పోలీసులు గాలిస్తున్నట్లుగా తెలుస్తోంది. మోష్ పబ్ చీటింగ్ కేసుకు సంబంధించి రోజుకొక కొత్త విషయం వెలుగులోకి వస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో అనేక అక్రమాలకు సంబంధించిన వివరాలు తెలుస్తున్నాయి. వ్యాపారవేత్తలను వలలో వేసుకొని వారితో డేటింగ్కి వెళ్తున్నట్లుగా వెళ్ళి ఎంచుకున్నటువంటి పబ్బులకే వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ వారు తిన్నది తాగింది తక్కువే అయినప్పటికీ కూడా వేలల్లో బిల్లులు వేసి వారి జేబుకు చిల్లు పెట్టినట్లుగా మనం అనేక సందర్భాల్లో కథనాలు వింటూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఈ మోష్ పబ్కి సంబంధించినటువంటి స్కామ్ కూడా బయటకు వచ్చింది. ఆ యువతి గతంలోనే ముందే మేనేజ్మెంట్తో, ఆ పబ్ మేనేజ్మెంట్తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకొని ఎవరో ఒకరిని అక్కడికి తీసుకొచ్చి బాగా రిచ్ ఉండేటువంటి యువకులు కానీ లేదంటే వ్యాపారవేత్తలకు కానీ వలవేసి వారిని పర్టికులర్గా అవే పబ్స్కు తీసుకొచ్చి అక్కడ అతి తక్కువ డ్రింక్స్ లేదంటే ఫుడ్ తీసుకున్నప్పటికీ కూడా వేలల్లో ఇంకా కొంతమంది ఎక్కువ కనుక ఉంటే లక్షల్లో కూడా బిల్ వేసేలా వారు ముందే ఒక కాంట్రాక్ట్ కుదుర్చుకుంటారు. ఆ బిల్లు వేసిన దాంట్లో మళ్ళీ ఆ యువతకి కొంత షేర్ ఇస్తూ ఉంటుంది ఆ యాజమాన్యం. ఇలా ఆ యువతి ఆ యాజమాన్యం కలిసి అనేక మంది వ్యాపారవేత్తలు లేదంటే యువకుల యొక్క డబ్బుని దండుకుంటున్నటువంటి స్కామ్ బయటకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇది కేవలం ఈ ఒక్క పబ్కి మాత్రమే సంబంధించిన విషయం కాదు. అనేక పబ్లు అలాగే హైదరాబాద్, ముంబై, ఢిల్లీ లాంటి సిటీల్లో, పెద్ద పెద్ద సిటీల్లో, బెంగళూరు లాంటి సిటీల్లో చాలా రెస్టారెంట్లకు సంబంధించి కూడా ఇలాంటి స్కామే జరుగుతోంది. యువతులు డేటింగ్ యాప్లో పరిచయం అయినటువంటి యువతులు ఆ యువకుల్ని డేట్ కోసమని బయటకు తీసుకెళ్ళి ఒక పర్టికులర్గా పలానా రెస్టారెంట్కే వెళ్దాం, పలానా చోట ఫుడ్ బాగుంటుంది, లేదంటే పలానా రెస్టారెంట్లో నాకు బాగా పలానా ఐటమ్ అంటే నాకు ఇష్టం, అక్కడికి వెళ్ళి తిందామని చెప్పి తీసుకువెళ్ళి వాళ్ళు తిన్నది కొంతే అయినప్పటికీ బిల్లు మాత్రం వేలల్లో వస్తూ ఉంటుంది. అయితే ఇక ఆ సమయంలో యువతిని ముందు పెట్టుకొని బిల్లు గురించి బేరాలు ఆడలేనటువంటి యువకులైనా సరే ఇంకెవరైనా సరే నోరు మూసుకొని ఆ బిల్లులు కట్టేసి బయటకు వస్తూ ఉంటారు. మోసపోయినప్పటికీ కూడా ఏం మాట్లాడలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు. అలాంటి స్కామ్ ఇప్పుడు మరొకటి మనం చూస్తున్నాం. పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధుని అడిగి తెలుసుకుందాం. మధు, ఈ మోష్ పబ్కి సంబంధించిన వివరాలు రోజుకొకటి బయటకు వస్తున్నాయి. ఆ వ్యాపారవేత్తలను లేదంటే యువకులను వలలో వేసుకున్నటువంటి యువతి ఆ పబ్ యాజమాన్యంతో కలిసి చేసినటువంటి కుట్రలకు సంబంధించి అసలు వివరాలు ఏంటి, ఎవరెవరు ఎంతమంది ఇప్పటికీ ఇలా మోసపోయారు, వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఈ స్కామ్లన్నీ ఎలా చేస్తున్నారు? అది పబ్బా లేకపోతే స్కామర్స్ అడ్డగా మారినటువంటి 420 అడ్డా ప్లేసా?
ఇప్పుడు ఇదే బయటికి రావాల్సినటువంటి విషయం. మోస్ట్ పబ్కి సంబంధించి కొంత విచారణ చేపట్టినటువంటి పోలీసులకు అసలు నిజంగా పబ్ లో ఇటువంటివి కూడా జరుగుతాయా, ఇవి జరిగాయా అనే దాని మీద విచారణ మొదలుపెట్టినప్పుడు ఎస్, యువతులను అర్థం పెట్టుకొని పబ్కు వచ్చేటటువంటి వారు ఎవరైతే ఉంటారో, అందులోనూ పబ్కు వచ్చేటటువంటి హై ప్రొఫైల్ ఉన్నటువంటి వ్యాపారవేత్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళను టార్గెట్ చేసుకునే వ్యవహారం అంతా కూడా నడిచినట్టుగా అయితే నిర్ధారించారు. ఇందులో భాగంగానే పూర్తిగా కూడా ఒక రోజు 3 వ్యాపారవేత్తలను ఒకే యువతి మోసం చేసింది అంటే ఆ యువతికి ఏ స్థాయిలో ఆ పబ్బు సహకరించింది అనేది అర్థమైపోతుంది. వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ట్రాప్ చేయడానికి మోస్ట్ పబ్కు ఒక యువతిని తీసుకొని వచ్చి అక్కడ ఏర్పాటు చేసినటువంటి మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆ మేనేజర్ ప్లస్ యజమాన్యం వీళ్ళంతా కూడా కక్కుర్తి పడి టోటల్ గా కూడా డబ్బులు వసూలు చేయడం అయితే మొదలు పెట్టారు. లిక్క తాగినట్టు, అంటే ఆమె తాగేది మంచి నీళ్ళ లేకపోతే సోడానా ఏదైనా సరే, మొత్తానికి మందు తాగింది, హై కాస్ట్లీకి సంబంధించినటువంటి మందు తాగిందంటూ కూడా వేలాది రూపాయల బిల్లు ఆ యువతితో పాటు వచ్చినటువంటి వాళ్ళ చేతుల్లో పెట్టి ఈ పబ్బు ఇటువంటి దందాలకు పాల్పడినట్టుగా అయితే గుర్తించారు. అయితే ఇలా 1 కాదు 2 కాదు అనేక సంఘటనలు చోటు చేసుకోవడంతో ఒక వ్యాపారవేత్త పోలీసులకు కంప్లైంట్ ఇవ్వగా అప్పుడు రంగంలోకి దిగినటువంటి పోలీసులు విచారించినప్పుడు ఎస్ ఇదంతా కూడా జరిగింది అని నిర్ధారణకు వచ్చి 10 మంది మీద అయితే కేసు నమోదు చేశారు. అందులో 6గురిని అరెస్ట్ చేయగా వ్యాపారవేత్తలు వలలో వేసినటువంటి ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి మాత్రం రైట్ నౌ ఎస్కేప్ లో ఉంది. ప్రస్తుతం ఆ యువతి కోసం అయితే పోలీసులు గాలిస్తున్నారు. రైట్ థ్యాంక్ యూ మధు.